13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. ఎలిమినేషన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మాత్రం పక్కా. సో ఇంకెందుకు ఆలస్యం, మరో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. కొంతమంది పరువు కోసం బతుకుతూ ఉంటారు, కొంతమంది పద్ధతిగా బతుకుతూ ఉంటారు, కానీ ఇలాంటి పదాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఓ నలుగురు బతుకుతూ ఉంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. రాజా 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 ధీక్రేటురా, తల తల 2000 నోటురా. రాజా 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 ధీక్రేటురా, నువ్వు అడుగేస్తే మరే ధీక్రేటురా. అయినా మీరు ఎంత షో పెట్టుకొని ఎంత సెటప్ పెట్టుకొని అన్ని వేసుకోవడానికే కదా. మేము షోలోనే వేసుకుంటాం. ఏంటో ఏంటో ఉన్నావా? ఇక్కడే ఉన్నా. అన్న ప్రపంచం ఎటువైపు పోతుందా అని ఆలోచిస్తున్నాడు. నేనేమో నాకు తెలియకుండా అన్న ఎటువైపు పోతున్నాడా అని ఆలోచిస్తున్నాడు. కరెక్ట్ గా టైం కి అన్న ఎరా తింటావా అని అడిగాడు. అమ్మా అన్నాడు, అడిగాడు. ఖచ్చితంగా తినాలని తింటాను అన్నాను. కానీ పక్కనే పానీపూరి బండి ఉంది, వెళ్ళి తినరారా అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు. ఏమర్థమైంది? అన్న తినేవి మనల్ని తిన్నప్పుడు అని. ఎంతకి నువ్వెక్కడికి వెళ్ళి ఆయన పానీపూరి తింటుంటే? వీడు పానీపూరి తింటున్నాడు కదా, నేను ఏటీఎం లో డబ్బులు డ్రా చేద్దాం అలా కార్ వేసుకుని ముందుకు వెళ్తున్నా. ఇలా ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, లిఫ్ట్ ఇచ్చా. ఎక్కాక అమ్మాయి మీరు ఏం చేస్తుంటారు, మీ పేరేంటి, మీ జీతం ఎంత, మీరు ఎక్కడ ఉంటారు అన్ని అడుగుతుంది. అక్కడ దా బానే ఉంది, అన్ని నేనే అడుగుతున్నా మీరేం అడగరా అంది. నేను అడిగాను, అన్నా ఏంటి ఉన్నావా ఇక్కడ? అరే నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓకే ఓకే. ఇదిగో ఎంతసేపు మమ్మల్ని కాదు వాళ్ళు కూడా బిల్లు. లేడీస్ జెనిఫర్ లోపెస్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి. కమ్ ఆన్. ఏ బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరా ఈ క్యాటరీ. బా చూసారా, హీరోయిన్ మదర్ వచ్చారు. ఏంటి నువ్వు నన్ను హీరోయిన్ మదర్ అంటున్నావా? చూసా ఆవిడకి ఎంత క్లారిటీ ఉందో ఆవిడ క్యారెక్టర్ మీద. హలో, నేను ఇంత అందంగా ఉన్నా కాబట్టి చిన్నప్పుడు నన్ను జగదేక వీరుడు అతిలోక సుందరిలో బేబీ శ్యామ్ని లాగా అడిగారు తెలుసా? కరెక్టే, మనం ఇప్పటికీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అదే మెయింటైన్ చేయి. మరి నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా బిహేవ్ చేయి. అర్థమైందా? ఇదిగో దీపిక ఇక్కడ ఉంది, రష్మి ఇక్కడ ఉంది. కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లేదు కన్ఫ్యూజ్ లేదు. అది తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి యాక్ట్ చేసాం. దేనికి? ఇతనే స్కిట్ అని చెప్పాను, అలా కన్ఫ్యూజ్ అయితే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మా దగ్గరికి వస్తారని చెప్పానని. కన్ఫ్యూజ్ కాలేదు, ఇంతసేపు మీ పక్కన నుంచున్నాం కదా, అది మేము కూడా యాక్ట్ చేసాం. మీరు యాక్ట్ చేశారా? మీరు చేసింది యాక్టింగ్. పదక్క వెళ్ళిపోదాం, వీళ్ళ కుళ్ళు మన యాక్టింగ్ చూసి. పద. టీవీలో నంది వస్తే మీకే వస్తుంది. చాలా గొప్ప యాక్టింగ్. ఎంత చేసినా కూడా వెళ్ళిపోతారు. ఏంటి విషయం? మరి ఇలాంటి పాపాలు చేస్తే ఉంటారేంటి? ఎవరో పాపల గురించి మాట్లాడుతున్నారు. పాపలు కాదు భయ్యా, పాపాలు. ఓ ఎక్కువ మందే. అవన్నీ కాదే, మాకేం లేదా? చాలా బాధగా ఉంది బాబు. అవునా? ఇట్లా ఒకసారి అయితే దీనికి కాదు, వాళ్ళు ఇప్పుడు దాకా యాక్ట్ చేశారన్నారు కదా, ఆ పంచ్ నా మైండ్ లోంచి పోవట్లే. ఫోన్ దొరికింది, మంచి ఫోన్. ఎవరిదో? అది నా ఫోన్. మీకు ఫోన్ కావాలంటే మరి ఇందాక చెప్పిన జోక్ అని చెప్పండి. అక్కర్లేదు, ఫోన్ ఉంచుకోండి. ఫోన్ ఉంచుకోమనే అంత జోక, పెద్ద జోక్ అది. ఓకే, లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ కింగ్స్ టీమ్ మీ దగ్గర ఉంది. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు? మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎవరు పంపిస్తున్నారు? శ్రవణ్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శ్రవణ్. మీరేం కంగారు పడకండి సార్, నాకు తెలిసి కొద్దిసేపట్లో ఇద్దరికి ఒకేసారి డెలివరీ అవుతుంది. పోయిన జన్మలో కలిసి బతకలేకపోయాం, కనీసం ఈ జన్మలోనైనా కలిసి బతుకుదాం. పోయిన జన్మలో ఏం జరిగింది? జరిగిన ప్రమాదంలో తన 2 కాళ్ళ మీద బాగా ప్రెజర్ పడింది. తను ఇంకా నడవలేదు. ఆపరేషన్ చేస్తే గానీ తిరిగి మామూలు స్థితికి రాదు. ఆపరేషన్కి
5 లక్షలు ఖర్చు అవుతాయి. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే హో ఎద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హో నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ ఎద చప్పుడు చేసే శృతి నీవే రేయ్ నీకేమన్నా పిచ్చా? ప్రేమ ప్రేమ అంటూ నీ ఫ్యామిలీని వదిలేసి కాళ్ళు కూడా పనిచేయని దీనికి సేవలు చేసుకుంటుంటున్నావా? ఇప్పటికైనా నా మాట వినరా, నీకు మంచి లైఫ్ ఉందిరా, వెళ్ళిపోదాం పదరా. ఏంట్రా ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఛీ, నువ్వెంత చెప్పినా మారవురా, దానితోనే చావు. నీ పరువాన పూజల్లే కురిపిల్చావే నా మనసును దోచి మాయలు చేసి మురిపిల్చావే నా మదిలోని భావనల అర్థం నువ్వే గుంకల్లోన విరిసేటి సిగ్గైనవే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెలవాన ప్రతి రేయి పొన్నమి అనుకోనా చెలియా చెలియా ఎండల్లో వెన్నెల తెచ్చావే నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే ఎద చప్పుడు చేసే శృతి నీవే నీ తోడంటూ ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించి రాగాలపై మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగా ఉంటే తప్ప నా నీడకు అర్థం లేదే అంతకంటే వరమే ఎలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే ఓ నిప్పుల్లో వానే వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే
గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం నా పాటకు మాటే పలికావే ఓ నిప్పుల్లో వానై వచ్చావే 5 లక్షలు ఖర్చు అవుతాయి. ప్రియా, డాక్టర్ కాల్ చేశారు. నీకు ఆపరేషన్కి ఎవరో మంచి వ్యక్తి హెల్ప్ చేస్తా అన్నారు. డాక్టర్ నీకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తా అన్నాడు. నేను ఒకసారి వెళ్ళేసి మాట్లాడొస్తాను, నువ్వు జాగ్రత్త. ఏంటే కాలేజీలో ప్రపోజ్ చేస్తే అందరి ముందు నన్ను చెప్పుతో కొట్టి నా పరువు తీస్తావా? ఇప్పుడు దొరికావు, నా చేతిలో నుంచి ఎలా తప్పించుకుంటావే? సార్ నాకు 5 లక్షలు కావాలి సార్. మీరు ఏ పని చెప్పినా చేస్తాను సార్. పనేం లేదు కానీ మనిషి బాగానే ఉన్నాగా, ఒక కిడ్నీ ఇచ్చేయి, 10 లక్షలు ఇస్తా. ఏమంటావు మళ్ళా? సార్ నాకు 5 లక్షలు చాలు సార్. ప్రియా 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 లే ప్రియా, ఏమైంది ప్రియా నీకు? రే ఎవరా నువ్వు? ప్రియా 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 నేను వచ్చాను ప్రియా, ఏమైంది ప్రియా నీకు? అయ్యో ప్రియా ప్రియా లే ప్రియా, నన్ను వదిలేసి వెళ్ళకు ప్రియా. నన్ను వదిలేసి వెళ్ళ ప్రియా, ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్రియా. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. ఏ జన్మైనా సరే కలుసున్నారు అంతే కదా, మాకు కావాల్సింది అదే. గణేష్ మాస్టర్ చాలా బాగా చేసావు నువ్వు. కొంచెం డాన్స్ అది తక్కువ అనిపించింది, కొన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి. కొరియోగ్రాఫర్ పిల్లరండి. నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. సాంగ్ అయితే చాలా బాగుంది, మీ కాన్సెప్ట్ తగ్గట్టు చేశారు. ఇంకా డాన్స్ ఉంటే బాగా అనిపించింది. అమ్మాయి అంటే చేయకపోవచ్చు కానీ మనం ఇంకా ఏమైనా చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఓకే, ఆల్ ది బెస్ట్. నా పాటకు మాటై పలికావే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. వన్ థింగ్ ఐ మస్ట్ సే, శ్రవణ్ ఇక్కడ టచ్ అయింది. శ్రవణ్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ శ్రవణ్, ఇలాగే హార్డ్ వర్క్ చేయాలి. శివ కాన్సెప్ట్ చాలా బాగుంది. శివ, నాకు జస్ట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే కొంచెం ఎక్కువ డ్రామాలో వెళ్ళిపోయిందో అని, కొంచెం అది మాత్రం ఐ ఫెల్ట్. ఇంకా కొంచెం డాన్స్ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్, బికాస్ ఆ కాన్సెప్ట్ అలా ఉంది కాబట్టి దట్ గర్ల్ ఓన్లీ ఆ చిన్న పోర్షన్ లో డాన్స్ చేసింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థాట్ యాజ్ అన్ యాక్ట్ అండ్ యాజ్ అ పర్ఫార్మర్ శ్రవణ్ యు ఆర్ ఫ్యాబులస్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. క్వీన్స్ టీమ్, ఇక మీ ఛాన్స్. ఎవరు పంపిస్తున్నారు? మంజుల. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మంజుల. భక్తయోగ పదన్యాసి వారణాసి. ఏమ్మా సీతమ్మా, బాగున్నావా? ఏమయ్యా కనిపిస్తలేవా? రోజు ఇదే తోకెళ్ళి పోతావు, వస్తావు, నన్ను చూస్తూనే ఉంటావు, మళ్ళీ ఎట్లున్నావు సీతమ్మ అని అడుగుతావు. ఏందయ్యా ముసలమ్మని ఎట్లుంటా? ఇగో ఇట్లుంటా, కళ్ళు నెత్తికెక్కినాయి. అది కాదు సీతమ్మ, నీ మనమరాళ్ళు అల్లరి ఊర్లో చాలా ఎక్కువైందమ్మా, జర బుద్ధి చెప్పరాదే. అవునా అయ్యా? దాన్ని రాని ఇంటికి దాని పని చెప్తా. ఒసే మంజులా, ఏడు దాని ఎడంపు
పొద్దుగా లేస్తే ఊరి మీద కురుకుతుంది. నేనెంతో ప్రేమగా పట్టీలు చేపిస్తే ఒక్కనాడు కూడా కాళ్ళకు పెట్టలే. ఈ పిల్లతో ఎగలేక సస్తున్నాయ్యా నేను. కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్, ముని పంటితో నచ్చిత పెదవుల్, ఎర్రగా ఇతది రామనది చురియా చురియా చురియా, అది సుర్మ పెట్టిన చురియా, అది రమ్మంట రాదుర సలియా, దాని పేరే సారంగ దరియా, దాని కుడి భుజం మీద గడవా, దాని గుత్తపు రైకను మెరియా, అది రమ్మంట రాదుర సలియా, దాని పేరే సారంగ దరియా, దాని ఎడం భుజం మీద గడవా, దాని చెట్టు రైకను మెరియా, అది రమ్మంట రాదుర సలియా, దాని పేరే సారంగ దరియా. ఓయ్ ఆగాగాగు బా ఏ ముసలి ఆకలేస్తుంది, కొంచెం గువ్వ పెట్టవే. నా బంగారు మనవరాల పెడతారా? ఒసే ఆగవే, మళ్ళీ పోతున్నావా? నీళ్ళన్న దాక్కుండా పోతున్నావు, ఆగవే. రంగే లేని నా అంగి జడ తాకితే అయితది నల్లంగి, మాటల ఘాటు లవంగి మరల పడితే అది శివంగి, తీగలు లేని సారంగి వాయిచ్చపోతే అది పిరంగి, గుడియా 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 అది చిక్కి చిక్కది చిడియా, అది రమ్మంట రాదుర చలియా, దాని పేరే సారంగ దరియా, సెంపరి ఎన్నెల గుడియా, దాని చెవులకు దుద్దులు మెరియా, అది రమ్మంట రాదుర చలియా, దాని పేరే సారంగ దరియా, దాని నడుము ముడతలే మెరియా, పడిపోతది మొగోళ్ళ దునియా, అది రమ్మంట రాదుర చలియా, దాని పేరే సారంగ దరియా. ఒసే ఆపండి మీ కుప్పి గంతులు. ఏంటే ముసలి, ఇంకా ఎగిరింది చాలు గాని నడువు ఇంటికి. నేను రావాలంటే ఒక పాట పాడు, అప్పుడు వస్తా. అమ్మో నేనెక్కడ పాట పాడతానే, ఏంటే అల్లరి? లేకపోతే పో. ఇదిగో నీకు ఇలా కాదే, నీకు ఎట్లా పాడాలనో అట్లా పాడి చూపెడతా చూడు. ఎవడే నిన్ను చేసుకుండేది మనవరాల, ఎవడు చేసుకుంటాడే నిన్ను, చెప్పిన మాట ఈనాదాయ పని ఏమి రాదాయ, ఎట్లా బతుకుతావే ఓ పట్టె మనవరాల, నిన్నెవడు చేసుకుంటాడే ఓ పిల్లదానా. ఏంటే పాట పాడమంటే నా గురించి ఇలా పాడతావా? నేను అసలు ఇంటికే రాను. ఏం చేసుకుంటావో చేసుకోపోవే. రేయ్ కొట్టను రా. తప్పించకపోయి నేను ముద్దుల మనమరాలు, నువ్వు అనేక ఇంటికే రావాలి కదా బువ్వకు, అప్పుడు చెప్తా నీ పని. రా 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 రా. లేటెస్ట్ సెన్సేషనల్ సాంగ్ మన శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాట. గణేష్ మాస్టర్ చాలా బాగుంది పాట అయితే, హిట్ సాంగ్ ఇప్పుడు అది. బాబు ఏం ఎనర్జీ, ఎవరు కనిపిస్తలేరు అసలు. ఈమెనే హైట్ తక్కువ ఉంది కానీ ఈమెనే కనిపిస్తుంది. చిన్న బాంబు, పెద్ద చిన్న సౌండ్. బాంబు. సో చాలా బాగా చేసావు. ఎక్స్ప్రెషన్ అసలు ముఖంతో ఆడేసింది పాట అంతా. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. కొరియోగ్రాఫర్ ఎక్కడ? అమ్మ ఎక్కడ ఉంది? కృష్ణ హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ మాస్టర్. వెరీ గుడ్. చాలా బాగుంది కానీ చాలా మ్యాచ్ చేసింది అమ్మ, చాలా మ్యాచ్ చేసింది. వేరే వాళ్ళు అయితే ఎలా చేస్తారో తెలియదు కానీ వచ్చినప్పుడు చిన్న క్లమ్స్ అయింది. సో ఆమెకి తెలియదు కాబట్టి అది నో ప్రాబ్లం. బట్ ఈమె మాత్రం బాంబు పేల్చింది. ఆల్ ది బెస్ట్.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. ఏం చెప్పాలి మంజుల, అరుంధతి పర్ఫార్మెన్స్ తర్వాత యువర్ గ్రాఫ్ ఇస్ జస్ట్ గ్రోయింగ్ సో వెల్ మై డియర్. చాలా బాగుంది. ఐ అండర్స్టాండ్ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లమ్ ఇస్ దేర్, బట్ నెక్స్ట్ టైం ఇలాంటి వచ్చేటప్పుడు కృష్ణ ప్లీజ్ టేక్ కేర్ దట్ షీ హాస్ టు సింగ్, బికాస్ సగం లైన్ పాడుతుంది, సగం లైన్ పాడలేదు. దట్ వాజ్ మై ఓన్లీ థింగ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మంజుల, ఇది చెప్తారు కదా ఒక వన్ మ్యాన్ షో, అందరూ ఉన్నారు. ఎస్, ఒక సెటప్ చూస్తే అన్ని పల్లెటూరు లాగా ఉంది, విలేజ్ సెటప్, అన్ని గర్ల్స్, ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. బట్ వన్ ఉమెన్ షో మంజుల ఫర్ మీ, సీరియస్లీ. కానీ అమ్మమ్మాయే రాక్ స్టార్ పర్ఫార్మెన్స్ లో నిజంగా చాలా బాగా చేశారు. ఈ ఏజ్ లో కూడా ఇలా చేయాలంటే చాలా కష్టం, కానీ మీరు చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఐ లవ్డ్ ఇట్. సో కంగ్రాచులేషన్స్ గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ బామా. మళ్ళీ కలుద్దాం. కాదు అంటే అంత మంచి పాట వచ్చింది, అంతమంది బ్యూటిఫుల్ లేడీస్ డాన్స్ చేశారు, కరెక్టే. కాదు బ్యూటిఫుల్ అనగానే ఈవిడేంటి సిగ్గుపడుతుంది? మీరిద్దరు ఎందుకు సిగ్గుపడుతున్నారమ్మా? నేను మంజులా గారి గురించి బామ్మ గురించి చెప్తున్నా. అది కాదు, ఇందాక ప్రియమణి గారు ఈ ఏజ్ లోనే ఎలా చేసింది ఆవిడంటే, రష్మి 5 ఏళ్ల నుంచి చేస్తుంది కదా. చాలా నవ్వు వస్తుందా మీకు? వాళ్ళే అంత బ్యూటిఫుల్ గా చేసినప్పుడు అంతకంటే ఎక్కువ బ్యూటిఫుల్ గా మీరు కూడా చేస్తారని నా ఉద్దేశం. భయ్య ఫస్ట్ ఆ పాట పాడమని చెప్పండి ఒకసారి. తన కుడి భుజం మీద కడవా, తను తన రెక్క మెరియా, తను రమంటే రా, తన సరియా, తన పేరే సరంగ్ దరియా. ఇది వేయడం వల్ల పోయింది మొత్తం. పిల్లి, యు ఆర్ వెరీ సిల్లీ. నువ్వు పాడు ఇప్పుడు చూడే. చురియా చురియా చురియా, అది కుర్మా పెట్టిన చురియా, అది రొమ్మంచు రాదురు చలియా, దాని పేరే సారంగ దరియా, దాని కుడి భుజం మీద కడవా. అయిపోవాలి మూడో లైన్ అయిపోవాలి. పేరే సారంగ దరియా. యాడ్ వేసుకోండి. మీరిద్దరు పాడారు, రాట్లే, కానీ ఈ పాటకి డాన్స్ ప్రియమణి గారు వచ్చి చూపిస్తారు మీ ఇద్దరికి. అది ఎర్రగా ఇతడి రామనది. చురియా చురియా చురియా, అది శర్మా పెట్టిన చురియా, అది రమ్మంట రాదుర చలియా, దాని పేరే సారంగ దరియా, దాని కుడి భుజం మీద గడవా, దాని గుత్తపు రైకను మెరియా, అది రమ్మంట రాదుర చలియా, దాని పేరే సారంగ దరియా. సూపర్ సూపర్ ప్రియమణి గారు, ఒకసారి ఇటు రండి. అట్లేవే ఎవడంటే వచ్చాడే? మనం తర్వాత దూరదర్శన్. వద్దు దర్శన్. దూరదర్శన్. ఇది దూరదర్శన్ కాదు, దూరదర్శన్. గణేష్ మాస్టర్ ఎలా చేశారు మా కొత్త సెలబ్రిటీ కంటెస్టెంట్? మీ పేరండి? ప్రియమణి సార్. చాలా బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ సీజన్ లో మీరే విన్నర్ కావచ్చు. చాలా క్యూట్ గా చేశారు Thank మేడం. you, చాలా సూపర్ గా చేశారు మేడం. ఇప్పుడు మాస్టర్, ఇప్పుడు లాస్ట్ సాంగ్ జరిగింది కదా, కృష్ణ మాస్టర్ చేశాడు. అందులో ఇప్పుడు ఎవరెవరు ఏ క్యారెక్టర్? మంజుల అనుకో, ప్రియమణి గారు, బామ్మ. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ మాస్టర్. బట్ మేడం ఎలా అనిపించింది? ప్రియా. ఎస్ మ్యామ్. ప్రియమణియే కదా, ఆమె చెప్పాలిగా. ప్రియా. ఎస్ మ్యామ్. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. నీకు ఎలా అనిపించింది చెప్పి పెర్ఫార్మెన్స్? జెన్యూన్ గా నీకు ఎలా అనిపించిందో చెప్పు. నేను బాగానే చేశాను మ్యామ్. షూర్? ఎస్ మ్యామ్. ఎక్కడ ఎంత డౌట్ కూడా లేదు నీకు? లేదు. నేను లాగ్ చేస్తున్నాను కూడా అనిపించట్లా నీకు? కొరియోగ్రాఫర్ ఎవరు? మేడం నీకు ఎలా అనిపించింది చెప్పు. నాకు చాలా బాగా అనిపించింది. ప్రదీప్ కరెక్ట్ గా చెప్పు, ఎక్కడ ఇంత కూడా మైన్యూట్ మిస్టేక్ మైన్యూట్ ఉన్నాయి సార్, సైడ్ డాన్సర్స్. అది చెప్పు. ఇప్పుడు నేను పూర్ణ గారు, ప్రియా వచ్చేయ్. నాకు బయట వద్దు మ్యామ్. నాకు బయట వద్దు మ్యామ్. ఒకవేళ పూర్ణ గారు ఆవిడ రానంటే పూర్ణ గారు వచ్చేస్తారు. Thank you so much everybody. Thank you girls. Okay, it's voting time. Team leaders along with the contestants on stage please. So first round winners ఎవరో చూద్దాం. ప్రియమణి గారు మీ ఓట్. Based on today's performance, Queens.
గణేష్ మాస్టర్ దీపావళి. క్వీన్స్ టీమ్ కంగ్రాట్యులేషన్స్. చురియా చురియా అది శర్మ పెట్టిన చురియా అది రమ్మంట రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా దాని గుడి భుజం మీద గడవల దాని గుత్తపై కనుమరియా. డబ్బులు ఇచ్చేసావు కదా అటెల్లు. ఇవే కదా ఉండమన్నా, అందుకే ఉన్నా. సారంగధర్య పాటకు డాన్స్ చేయాలి. భయ్యా గేదె అంబా అంటది ఇది. అదేమందు ఇది టాల్ కదా కానీ ఏం సౌండ్ ఇస్తుంది? టైం బట్టి ఉంటది అదంటే. అలా కదా. ఇది మార్నింగ్ టైం వేరే ఉంటది, మధ్యాహ్నం వేరే ఉంటది, నైట్ అలా 3 డిఫరెంట్. అది ఎలా 3 డిఫరెంట్ సౌండ్స్? అంటే నేను టారియన్ కదా, నాకు అలాగే వస్తాయి 3 డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. సో మార్నింగ్ ఏ సౌండ్ వస్తుంది? మార్నింగ్ లెగ్గానే ఇంటికి వెళ్ళిపోలే అని ఉంటది. ఓకే. అండ్ మధ్యాహ్నం? రాత్రి ఎప్పుడైతే రాత్రి అవ్వకూడదు వాళ్ళు టాస్క్ ఇచ్చారు, అది చేయవా? ఇదంతా ఎందుకు? టాస్క్ ఏంటి? డాన్స్ ఏమన్నారు కదా. సారంగధర్య పాటకు డాన్స్ చేయాలి. నీకేం కావాలి? డీజే కార్తిక్ రెడీ రెడీ. చల్ అప్నా బజా. నేను అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను, అందులో ఇదోటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదేంటి ఏమన్నా అడుగుతారు, అడగరా ఎలా చేసాము? ఏంటి ఈ దరిద్రం మళ్ళీ అడగడం కూడానా? ఒకసారి గణేష్ మాస్టర్ అడుగు, 2 మూమెంట్లు. ఆయన కుర్చీలో ఇలా జారిపోయారు, ఆయనకి నా వల్ల కాదని చెప్పి. మేము ఎరగొట్టాం లేదు సార్ చున్నీలతోని. అసలు మీరు ఒకరినొకరు చున్నీ వేసుకున్నారు చూడు, అక్కడనే సక్సెస్ వచ్చేసింది. ఈ చున్నీలు బెండింగ్లు అన్ని అన్నకి తెలిసినట్టుగా మాకు. నువ్వు అడగవేసావు ఫస్ట్. అడిగా ప్రేమణి గారు. మాటలు లేవు, నో కమెంట్స్ అంతే. మాటలు లేవు అంటే అంత బాగుంది. నో కమెంట్స్ అన్నారు కదా. అంతే, మాటలు లేవు అసలు. అంటే చాలా మేడం చాలా బాగుంది. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఎవరు పంపిస్తున్నారు? నయనిక. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ నయనిక. చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే చూడర బుల్లోడా అలే అందాన్ని కుందరి పిల్లోడా అలే కుందరి పిల్లోడా అలే పద్ధతి లాగేరా అలే పుత్రాన్ని. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని దారాన్ని పని పెంచే గారాన్ని నటికైనా నిన్నే కోరే ఊపిరిపోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అక్కరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కాముడు రసిన గ్రంథాన్ని. దివాళీ
ఒకడే వేయిగా కదిలే మాయగా కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ ముందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో ఏడో ఎత్తుకుపోతావో అంతా నీ ఇష్టం ఉప్పెన తెస్తావో నవ్విని ఉప్పని తెస్తావో తప్పని తప్పును చేస్తావో మనం నీ సొంతం దివాళీ దీపాన్ని కళలో నా కనిపించే రూపాన్ని బంధించే దారాన్ని పని పెంచే కరాన్ని ఎన్నటికైనా నిన్నే కోరేని దాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని మాట్లాడుకోలేము, మాటలు లేవు, కానీ అటు నుంచి గ్యారంటీ మాటలు వస్తాయి. గణేష్ మాస్టర్ చాలా బాగుంది నిజంగా, అదరగొట్టేసావు. నీ స్టైల్ మూమెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. మళ్ళీ అక్కడ వెళ్ళి నీ సోలో మూమెంట్ ఉంది అక్కడ ఒకటి పైన టక్ 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 అని చేసావు, అద్దరగొట్టేసావు. అది అసలు నువ్వు మీదే ఉంది కళ్ళు, ఇంకా టక్కన లాక్ చేసేసావు అక్కడ మొత్తం. ఎవరు కొరియోగ్రాఫర్? మీరు మరో చిన్ని ప్రకాష్ సార్. చాలా బాగుంది సార్ నిజంగా. బట్ ఆ క్లాత్ దగ్గర వచ్చి చేస్తారని వెయిటింగ్. ఇక ఉందిరా స్వామి, క్లాత్ ఇట్లా పోతుంది, ఓపెన్ అవుతుంది, దడ 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 అనుకున్నా ఆపేశారు. అదొక్కటే చిన్నగా, మేబీ అంతే టైం ఏమో మీది, నాకు తెలీదు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. శశి మాస్టర్ అంటే ఇలాగే ఉండాలి పర్ఫార్మెన్స్. Every performance చూస్తే నైనిక you just growing so much. Thank you so much. And such a nice శశి పబ్లిక్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అందరూ వెళ్ళొచ్చు ప్లీజ్. And especially me start chesina timing and everything end lo, I mean even in between when Nainika went for her solo bit, my god Nainika, I couldn't take my eyes off you, my dear. Touchwood, you're coming out as a very strong performer, alage undali, and this team guaranteed going into the finals for sure. అండ్ అందరూ చాలా బాగా చేశారు. ప్రీతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే మాస్టర్, శశి మాస్టర్ వస్తే ఫినిష్ అవ్వకూడదు, అలాగే ఇంకా 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 ఇట్ షుడ్ జస్ట్ కంటిన్యూ అని కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఇట్ హ్యాపెన్స్. ఆల్ ది బెస్ట్. ఓకే, థాంక్యూ గైస్, గుడ్ లక్, థాంక్యూ సో మచ్. ఓకే, క్వీన్స్ టీమ్ ఛాన్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు చెకోడి అండ్ జంతిక. దేనికి పెట్టారు అసలు చెకోడి ఆ జంతిక? లుక్ సెట్ అయ్యాయి. ఏంటి జంతిక్ గళ్ళ ఉన్నాడా? అంటే మా వాడు చెకోడి గళ్ళ ఉన్నాడంటావా? ఓకే, సో చెప్పండి చెకోడి గారు. ఆ మురుగులను అడగండి ఫస్ట్. అడిగారా? మేము మురుకులా వాళ్ళు మురుకులు, వాళ్ళని చూస్తే అందరు ఉరుకులు. చెకోడి అంటే ఆయన చెకోడి జంతికి మంచి పేర్లు, ఆది సుధీర్, ఇంత మంచి పేర్లు ఉంచుకొని తప్పే ఉంది. స్నాక్. అవును భయ, ఐటమ్స్ అవి, ఐటమ్ పేర్లు అవి. ఐటమ్ ఏంటే మళ్ళీ? స్నాక్ ఐటమ్ అది. స్నాక్ ఐటమ్ కలిపి చదివాయా? ఐటమ్ అని సపరేట్ చదివితే మీనింగ్స్ సరే, మారాయి. ఐటమ్ స్నాక్ ఐటమ్ కలిపి చెప్పా. ఐటమ్ ఏంటి? నా స్టైల్ అది. స్నాక్ ఐటమ్. నేను ఇక స్నాక్ ఐటమ్ ఇదే. ఇక చెవులు ఒకసారి దులుపుకుంటే క్లియర్ గా వినగండి. అనసానే చెప్పు. స్నాక్ ఐటమ్. రెండు మమ్మల్ని రెండు మమ్మల్ని. స్నాక్ ఐటమ్. ఇది ఓకే, నేను స్నాక్, నువ్వు ఐటమ్. నువ్వు చాలా ఇగో చెప్తున్నా. సరే, అందుకే చెప్తున్నా. చెకోడి అండ్ జంతిక్ గారు, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి వేరుశనగ ముద్ద వస్తుంది.
మేము చెకోడి జంతుకైనప్పుడు వాళ్ళు ఏమవుతారేంటి? తర్వాత రాలేదనుకో వేరుశెనగ ముద్ద నీకు వచ్చింది. చకోడి అండ్ జంతిక మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రసాద్ అండి. ఓకే, కింగ్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రసాద్. హ్యాపీ బర్త్డే రా మావా. ఏంట్రా పార్టీ అన్నో ఇక్కడేమో ఎంత డల్ గా ఉంది? అందుకే మన పార్టీ మొత్తం అద్దిరిపోయేలాగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్దిరిపోయే అమ్మాయి వస్తుంది. అమ్మాయా? ఎక్కడ్రా? అక్కడ్రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత లక్షణంగా ఉంది. చెప్పు, నీకెలాంటి హస్బెండ్ కావాలో చెప్పు. శ్రీరాముళ్ళంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. మరి కసుక్కున బుక్క గిల్లేసి చీర కొంగు లాగేసి నడు మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. ఏంటి? రే అది నాదిరా. యూ బ్యాడ్ బాయ్. రే ఈ ముసలాన్ని పక్క తీసుకెళ్ళ. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి. Let's go, girl. పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా? నాటుకోడి కాలు నా కాలు పట్టుకులా చేసేవాడే కావాలి. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట. నీకు కావాల్సిన ఇద్దరు బ్యాడ్ బాయ్స్ వచ్చారమ్మా, నీతో డాన్స్ చేశారు. ఎవ్రీథింగ్ హ్యాపీ. ప్రియమణి గారు, హౌ ఇస్ ప్రసన్న? ప్రసన్న నీ డాన్స్ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా. ఓకే, జోక్స్ అసైడ్, ప్రసాద్ చాలా బాగుంది. ప్రసాద్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్ అన్ని చాలా బాగుంది. జస్ట్ ఓకే అభి.
బాగుంది అవి. ఐ లైక్ ద హోల్ ఐడియా. జస్ట్ ఇన్ బిట్వీన్ కామిక్ ఇది అది మాత్రం నాకు పర్సనలీ బికాస్ అది ఆల్రెడీ చూసేసాం కాబట్టి దట్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. అండ్ ఇంకోటి జస్ట్ స్మాల్ సజెషన్, బాయ్స్ ఇలాంటి గర్ల్స్ గెటప్ చేసేటప్పుడు ప్లీజ్ ఫర్ హెవెన్ సే కొంచెం గ్రేస్ తీసుకొని రండి. మీ ఎక్స్ప్రెషన్ అన్ని చాలా బాగుంది, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్, బట్ కొన్ని స్టెప్స్ చేసేటప్పుడు కొంచెం గ్రేస్ మిస్ అవుతుంది అంతే. అపార్ట్ ఫ్రమ్ దాట్ దేర్ ఇస్ నో అదర్ కంప్లైంట్. ప్రసాద్ చించేసావు ప్రసాద్, వెరీ నైస్. బాయ్స్ కూడా చాలా బాగా చేశారు బాయ్స్. Sorry, of course. Guest appearances by the bad boys. నాది ఒక చిన్న కోరిక, బ్యాడ్ బాయ్ నంబర్ 1 అండ్ ప్రసన్న స్టెప్ మూమెంట్ నన్ను చూడాలి. కాదు, నేను ఎందుకు అడిగానంటే ప్రసాద్ కూడా డాన్స్ చేసేటప్పుడు కూడా ఆదిగా ఎక్స్ప్రెషన్ అదే. అది చూడాలని నేను బ్యాడ్ బాయ్ నంబర్ 1 అన్నాను. పాపం బట్ ప్రసన్న వచ్చి మీకోసం వెయిట్ చేసింది, మీరు ఎందుకు వెళ్ళలేదు? మేము వెళ్తుంటే ముందెళ్ళిపోదాం అనేమేళ్ళు. No, but on a serious note, I think it was really nice. ఇద్దరు చాలా బాగా చేశారు. I enjoyed the act. All the best. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ మేడం చెప్పినట్టు గర్ల్స్ ఎలా చేస్తారు, అమ్మాయి చేసింది చూడండి ఫస్ట్ సాంగ్, అది చేసుంటే అమ్మాయిని దాటేసోళ్ళు ఇవ్వాలి మీరు. మేడం అన్నారు కదా గ్రేస్, గర్ల్స్ లోనే ఉంటది ఆ గ్రేస్. నువ్వు ఎంత కింద పడి చేయు, శ్రీదేవి మేడం వచ్చి ఇట్లా అన్నదంటే పోయింది మొత్తం. ఎట్లా అయిందంటే ఇప్పుడు ఇక్కడ కంటెస్టెంట్స్ అందరూ చాకులు కూడా కాదు, మిజైల్స్ తయారైపోయారు. ఫైనల్ లా నాకు తెలిసి అందరికి మాకు కన్ఫ్యూజన్ వచ్చేయాలి, అసలు ఫస్ట్ ప్రైజ్ ఎట్లా ఇయ్యాలరా నాయన అని చెప్పి అట్లానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తే ఓన్లీ కొరియోగ్రఫీ లేదా కాన్సెప్ట్, ఆ రెండిటి వల్లనే వాళ్ళకి ఇబ్బంది అయింది తప్పించి వాళ్ళు రెడీ పైనుంచి దుంకమన్నా దూకేస్తారు వాళ్ళు. చూడు మనోడు ఎలా చేశాడు, అదంతా ఈజీ కాదు, మామూలుగా చేయలే, నడుము గిడుము చాలా బాగుంది. ఒక గ్రేస్ అది మిస్ అయిందని చెప్తున్నాం. మూమెంట్స్ నువ్వు ఏం నేర్పించినావో అది దించేసిండు ఆయన, నువ్వు ఎట్లా చేయమన్నావో దానికి 100 రెట్లు ఎక్కువనే చేసిండు. కొంచెం అవి ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు వెళ్తున్నారు కదా నెక్స్ట్ స్టేజెస్ కి, అది టక్కన పట్టిరంటే అయిపోయేది. చెప్తున్నా కదా ఇవాళ దాటేసు ఆ అమ్మాయిని మీరు చేసుంటే. సో అది చూసుకోండి, అది చూస్తే అదిరిపోద్ది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఏం లేదు నాన్న, ఈ రేస్ లో మీరు ముందుకెళ్ళాలంటే మీకు కావాల్సింది గ్రేస్. యా, అండ్ వాళ్ళు గ్రేస్ స్పెషలిస్ట్ వాళ్ళంతా, వాళ్ళు మనకి టిప్స్ ఇస్తారు, తప్పులేదు అందులో. వాళ్ళతో అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ గ్రేస్ కాదు గ్రాస్ అని చెప్పండి ఒకసారి. గ్రేస్ కి మారు పేరు అసలు నీకు ఎలా మనసు ఎలా వస్తుంది నీకు? దీపిక గారు మీరు రండి, చూడు ఇప్పుడు చూడు, అభి దేక్. అవునా? ఇప్పుడు మేడం ఇదే సాంగ్ కి చిన్నగా గ్రేస్ యాడ్ చేసి చూపిస్తారు, అవి బిట్ టు బిట్ నువ్వు ఫాలో అవుతావు. ఓకే మేడం? దీపిక సూపర్, ఇడ్రా. ఏమండి ఆయన పిలిస్తే అక్కడ దాకా వెళ్ళారు, మేము పిలిస్తే ఇక్కడ దాకా రారా? నీకేం కావాలన్నా? నాకు హక్కు కావాలన్నా. నాకైనా ఇస్తారు కానీ నీకు మాత్రం ఇవ్వరు. ఈ రోజు సుధీర్ కుళ్ళుకోవాలి మనల్ని చూసి. గ్రేసే లేదని తిట్టావు. గ్రేస్ కాదు గ్రాస్ అది ఇది అని అలా అంటే సెంటర్కి వస్తారు, వేస్తారు, వాళ్ళు గ్రేస్ అని నిరూపిస్తారు అనేది నా ప్రయత్నం. థ్యాంక్ యూ దీపిక. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. Okay, first vote, Preemani garu. Queens. Thank you, ma'am. Master? Nainika. Congratulations, Queens. ఓడిపోయిన టీమ్ లీడర్స్ ఇప్పుడు గెలిచిన టీమ్ లీడర్స్ ఇచ్చే టాస్క్ చేస్తారు. టాస్క్ చెప్తే త్వరగా కాదే, చూడడానికి హీరోయిన్ లాగా ఏంటి, హీరోయిన్స్ వాళ్ళు. రండి ఇంత
ఇంత అందమైన అమ్మాయిలు హీరోయిన్లుగా పెట్టి మీరు సినిమా గ్యారంటీ తీస్తారు. తీస్తాం. ఇప్పుడు మీరిద్దరు కలిసి వాళ్ళకు ఒక కథ చెప్తారు, మేమిద్దరం వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఎంత బాగుండాలంటే కదా ఇంప్రెస్ అయిపోయి వావ్ వావ్ అని వచ్చి నేను హక్ చేసుకోవాలి. ఓకే, సో మేడం వాళ్ళు హాలీవుడ్ హీరోయిన్స్, వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఇండియా వచ్చారు ఇక్కడ కథ విందామని. అది కూడా మణికొండ వచ్చారు. ఆఫీసులో ఇద్దరు హీరోయిన్లు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి మనం వెళ్ళి కథ చెప్పాలి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎవరు? మీరెవరు? బిల్డింగ్ సెక్యూరిటీ. ఇదిగో ఈ పది తీసుకొని ఆ లోపలికి పోనివా? ఇగో నేనే అందిస్తాను, వెళ్ళిపో. లోపల హాలీవుడ్ హీరోయిన్స్ ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళ కథ చెప్పడానికి వచ్చాము. డైరెక్టర్స్ అపాయింట్మెంట్ ఉందా? వాళ్ళ దగ్గర ఉంది. హ్యాండ్ టెంపరేచర్ చెక్ చేయాలి. ఎంత ఉంది? ఎంత సరే, మాస్క్ పెట్టుకోండి. ఆది గారు మాస్క్. సరే ఇటు రాలే, నేను ఒక్కనే వెళ్తాను. అన్నా అక్కడ కూడా తెచ్చుకో. లోపల పంపించండి సార్, 10 నిమిషాల్లో కథ చెప్పి వచ్చేస్తాం. ఎస్ ప్లీజ్ గెట్ ఇన్. హలో. హాయ్ మేడం. అరే ఇది లిఫ్ట్ రా, వాళ్ళకి 30th ఫ్లోర్ రా, లిఫ్ట్ ఎక్కాం మనం. ఏంటి ఇది లిఫ్టా? టింగ్ టింగ్ 30th ఫ్లోర్. తోడమ్మ 30th అంటారా? 30 కదరా ఇది, 40th అని ఏదో వచ్చింది సార్. అది 13th ఫ్లోర్ సార్, 13th. మేము బయటకు వచ్చాం, మేము మెట్ల మీద నుంచి ఎక్కేసి వెళ్ళిపోయాం. మేము 20 ఫ్లోర్లు మెట్లు ఎక్కుతాం. 20 స్టెప్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ లో. ఓహో 20 ఉంటాయా? లిఫ్ట్ ఎక్కేద్దామేమో. 14th లో లిఫ్ట్ లోకి వచ్చాం. ఈయన హాలీవుడ్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళబడే బాబు ఈయన. సరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని 15th ఫ్లోర్ కి రమ్మా. 30th. థ్యాంక్ యూ సో మచ్. లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వలేదు. 30th వచ్చాం కదా. ఓ షిట్, కరెంట్ పోయింది లిఫ్ట్ లో. నాకేం తెలియదు. కరెంట్ వచ్చింది. బయట చెప్తా ఫస్ట్. ముందు వచ్చేసాం, రూమ్ లో కూడా వచ్చాం. ఆఫీస్ రూమ్. మేడం మీకు పెద్ద ఫ్యాన్ ఈడండి. చాలా చాలా. ఏరా కథనా ఉంది? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అమ్మతోడు బాగుందన్నా, నేను చెప్తా కదన్నా. పార్క్ లో మనకి పొదలు ఉంటాయండి. పొగలువా ముందు కథ చెప్పండి. ఏంటండి మీరు మా టైం వేస్ట్ చేస్తున్నారు? మా ఫ్లైట్ ఉంది, వి హావ్ ఎ ఫ్లైట్ టు క్యాచ్. మీ ఇంట్రడక్షన్ సీన్ మేడం అదిరిపోద్ది. ఎలా వచ్చింది ఇంట్రడక్షన్ సీన్? ఒక్కొక్క షాట్ లోపల మైండ్ పోతుంది అక్కడ. మామూలుగా ఉండదండి మీ ఇంట్రడక్షన్. ఎవరు ఇంట్రడక్షన్? నా ఇంట్రడక్షన్ ఇద్దరిదండి. ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఒక చెట్టుకు తాడు కట్టుకొని ఉంటారు. ఓకే, మాకు అది నాట్ కంఫర్టబుల్ అని ప్లీజ్ వేరే చెప్పండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? మంచి స్టోరీతో రావాలి. బాగుంటుంది మేడం, మీరైతే యాక్చువల్లీ సెట్ అవుతారు దానికి. ఆర్గనైజర్ గారు చూడండి, ఏంటండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అంటే నేను అసిస్టెంట్ రైటర్ మేడం వీళ్ళకి. మనకు చెప్పనా? నీకు గుర్తుందా? నాకు గుర్తుంది. చెప్పండి మరి. మేడం ఇప్పుడు మీరిద్దరు ఉంటారు, మీరిద్దరు క్వీన్ అవ్వాలనుకుంటూ ఉంటారు ఆ రాజ్యానికి. ఓకే. రాజమాత అని మదర్ ఉంటది. ఓకే. మీ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది మేడం, ఎవరు క్వీన్ అవ్వాలని చెప్పి. ఫస్ట్ హాఫ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ మేడం, నేను మా డైరెక్టర్ గారినే పెడదాం అనుకుంటున్నాను. నేను యాక్ట్ చేస్తానండి మీతో పాటు. వీళ్ళతో ఏం యాక్ట్ చేసి చెప్పనా? చెప్పండి. మీరిద్దరు యుద్ధానికి వస్తారు మేడం. ఓకే. ఇతను క్లిమ్డా అనుకుంటూ ఉంటాడు మేడం. కలిపి యాక్ట్ చేస్తారు కదా సార్. చాలా బాగుంది. ఇక్కడ వార్ అంతా జరుగుతుంది మేడం, అక్కడ ఫస్ట్ పార్ట్ అయిపోద్ది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా కథ అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఊరుకోవా. మొత్తానికి మీ కథ ఒప్పించా. ఏం ఒప్పించాడయ్యా? ఇది చెప్పి ఒప్పించాడు. నీకన్నా అది ఇచ్చాడు, నాకు నిమ్డా కుసో. సింపుల్ కదా అసలు. బట్ ఇట్స్ ఓకే మేడం, ఎప్పటికైనా మీకు మంచి కథ తెప్పిస్తా. ఓకే, నెక్స్ట్ 1 year డేట్స్ మీతో ఉంది అంతే. 2 years అయినా వచ్చు మీరు. ఇవే తగ్గిస్తే ఏదో ఒక సినిమా మీ మొహం కూడా కొడతాం మేము. ఓపెన్ చేస్తే రబ్బర్ గాజులు అనే ఒక సాంగ్ వస్తుంది. తర్వాత ఇంకోలేమో రిబ్బన్ పువ్వులు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.
లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. కింగ్స్ టీమ్ 2 రౌండ్లు బ్యాక్ టు బ్యాక్ విన్ అవ్వలేదు, ఓడిపోయారు. థర్డ్ రౌండ్ చాలా చాలా క్రూషియల్ మీకు. అండ్ ఈ సీజన్ లో ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 2 ఎలిమినేషన్స్ అయ్యాయి. ఈ రౌండ్ ఒకవేళ మీరు ఓడిపోతే ఈ రోజు మీ టీం తరఫు నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. అలా జరగకూడదని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళు స్టార్ట్ చేస్తారు. థర్డ్ రౌండ్ మీకు ఛాన్స్ ఇచ్చారు, మీరు చెప్పండి. కార్తీక్ పంపిస్తాను. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కార్తిక్. EA Sports. It's in the game. What's up? Are you ready to break it down? And keeping it real? Let's get ready to rumble! Stop, 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 stop. Let's rock. Don't walk away
గుడ్ జాబ్ బ్రదర్, సూపర్. మాస్టర్ కొరియోగ్రాఫర్ అమ్మని. సూపర్ కొరియోగ్రఫీ, సూపర్ ప్రెజెంటేషన్, చాలా బాగా చేశారు నిజంగా. నువ్వైతే లిప్ వదలలేదు, అటిట్యూడ్, అసలు బాల్ ని చేతిలో ఉందా లేదా అసలు కేరే చేస్తలేవు, అసలు భయపడలే వస్తుందా పోద్దా అదేం లేదు. చాలా బాగా చేశారు నిజంగా, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే చెయ్యు, మనోజ్ అని ఎక్కడ పోతాడో దాన్ని మించిపోతావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ రండి. బాయ్స్ నిజంగా మీరు చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ మనోజ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మా వాళ్ళు అదరగొట్టారు, మీతో కూడా 2 స్టెప్పులు వేయాలని కోరుకుంటున్నారు. కార్తిక్ గురించి చెప్పే ముందు ఐ థింక్ మనోజ్ గురించి చెప్పాలి. దే ఆర్ వెరీ క్లెవర్ కొరియోగ్రఫీ మనోజ్. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ద ప్రాప్ ఇట్ సెల్ఫ్ చాలా కష్టం. మెయిన్ థింగ్ మనోజ్ ఈ సాంగ్ లో నాకు ఏం నచ్చిందంటే నీ ఫార్మేషన్స్. అండ్ కార్తిక్ చించేసావు కార్తిక్. Very, very nice. నీ attitude గాని everything was superb. So as whatever was there in the song చాలా బాగుంది. And I would like to quote Shekhar Master saying superb, superb, superb. Thank you madam, thank you. చాలా బాగుంది guys. All the best. Thank you judges, thank you guys, good luck. Okay, last and final performance, Queen's team. ఎవరు వస్తున్నారు? మైత్రి. Queen's team నుంచి let's welcome Maitri. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. చందన పట్టు చీరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. కన్నే కొట్టు మోజు తీరా ముద్దే పెట్టు, చెమ్మ చక్క అడాడిస్తాలే. దేదే చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లాడిస్తాలే. ట్యూన్ చేంజ్ మామా. Now original. పాల
చెలిగా వినేటట్టు కౌగిట్లో చున్నే పెట్టు చెచ్చనగా జమాయిస్తాలే రావే పిల్ల నాటుగా చిన్న వయ్యారం తాళం తీస్తాలే. ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్ గా చేయాలనేది నా పాలసీ. లెట్ ద ఫన్ బిగిన్. Okay, let's go. చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందాయ్ ముద్దుల లంచం చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందాయ్. సూపర్ ఎనర్జీ, వండర్ఫుల్, సూపర్. ప్రియమణి గారు, Maitre, how long did it take for you to learn this form? 1 week. You did a fabulous job, my dear. Because doing Paso Doble is very difficult and you did great justice to it, my dear. Inka cheppe mundu, I'd like to call the choreographer, Ashraf Master. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాలి, ఈ స్టేజ్ లో ఫస్ట్ టైం ఈ డాన్స్ ఫామ్ నేను చూస్తున్నాను. నాకు జస్ట్ ఒకే ఒక ఇది ఏంటంటే ఆ దేశీ మిక్స్ కాకుండా ఫుల్ మీరు ఈ డాన్స్ ఫామ్ లోనే చేసుంటే ఇంకా ఇట్ వుడ్ హ్యావ్ హైలైటెడ్ ద హోల్ పర్ఫార్మెన్స్. బికాస్ మీరు మాత్రం కాదు, ఈవెన్ ద బాయ్ హు డిడ్ విత్ యూ, ముగ్గురు చాలా బాగా చేశారు. ఐఎమ్ సూపర్ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ మేడం అన్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేసి ఉంటే అదిరిపోయేది, కానీ ట్రై చేశారు చూడండి. అసలు ఈ స్టైల్ చేయడమే గ్రేట్. సో అది తీసుకొచ్చి మాకు చూపించిన చూడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. It's voting time. Team leaders along with your contestants on stage, please. ఫస్ట్ ఓట్ ప్రియమణి గారు. నాకు రెండు పర్ఫార్మెన్సెస్ చాలా నచ్చింది, బట్ ఓటే ఒక్కరికే ఇవ్వాలి. I'll go for Kings. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ కార్తిక్. కంగ్రాచులేషన్స్ టు యు. ఓకే, సో ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ₹1,00,000 దండ అండ్ దాంతో పాటు గిఫ్ట్ హ్యాంపర్. సో అది అందజేయవలసిందిగా గణేష్ మాస్టర్ ని కోరుతున్నాం. సో ప్లీజ్. ఇవాళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే హీరో కార్తిక్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాయ్స్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.